నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. కరువు ప్రాంతంలో వలసల నివారణకు ప్రకాశం జిల్లాకు కేటాయించిన నిమ్స్ ప్రాజెక్ట్ ఇంతవరకు పట్టాలెక్కలేదు. పుష్కర కాలం క్రితమే కేంద్రం పచ్చజెండా ఊపినా ఇప్పటివరకు ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. మరోసారి కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఓకే ప్రభుత్వం ఉండడం, పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో నిమ్స్ కూడా ఉండడంతో ఈ ప్రాంత వాసుల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. కనిగిరి ప్రాంతంలో బ్రతకలేక చావలేక అన్నట్టు ఎటువంటి పనులు దొరక్క వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారే అత్యధికంగా కనిపిస్తారు. ఈ ప్రాంత ప్రజల వలసలను అరికట్టేందుకు 12 ఏళ్ల క్రితం అంటే దాదాపు 2012 ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిమ్స్ ప్రాజెక్టును ఈ ప్రాంతానికి కేటాయించింది. అప్పట్లోనే ఏపీఐఏసీ ఈ ప్రాంతాన్ని పామూరు మండలంలో మాలకొండాపురం సమీపంలో ప్రాంతాలని గుర్తించి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించింది. ప్రస్తుతం అక్కడ తారు రోడ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు ప్రాజెక్టు మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇక్కడ ఈ ప్రాజెక్టు నిమ్స్ ప్రాజెక్టు పూర్తయితే ఎన్నో కంపెనీలు వస్తాయి, తమ వలసలు నివారించవచ్చని ఈ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే నిమ్స్ ప్రాజెక్టు కనిగిరి ప్రాంతానికి రావటం వల్ల ఈ ప్రాంతం ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే వాళ్ళు వలసల నివారణ జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రకాశం జిల్లాలో అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి పరిశ్రమలు అన్న మాటలు తప్ప ప్రత్యక్షంగా పరిశ్రమలు ఏర్పడింది లేదు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది లేదు. పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు వదులుకొని ఇతర ప్రాంతాలకు వలసెళ్లిపోతోంది యువత. ప్రధానంగా కనిగిరి ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న నిరుద్యోగులు, కూలీల సంఖ్య ఏటికా ఏడు పెరిగిపోతోంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, క్లుప్తంగా జాతీయ పెట్టుబడుల తయారీ మండలి, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ప్రకాశం జిల్లాలో ఏర్పాటుకు 2012లో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పచ్చజెండా ఊపింది. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో నిమ్స్ ఏర్పాటుకు త్వరతగిన జిల్లాలో కనిగిరి ప్రాంతంలోని పామూరు, పీసిపల్లి మండలాల పరిధిలో భూములను గుర్తించి అందుకు అనుగుణంగా ఓ మాస్టర్ ప్లాన్ కూడా డిజైన్ చేసింది. ఇందులో భాగంగా ఆ 2 మండలాల పరిధిలో 14,390 ఎకరాలను గుర్తించారు. 2 మండలాల పరిధిలోని బోదవాడలో 3,405 ఎకరాలు, మాలకొండపురంలో 3,209 ఎకరాలు, రేణిమడుగులో 1,025 ఎకరాలు, సిద్ధవరంలో 4,390 ఎకరాలు, అయ్యన్నకోటలో 552 ఎకరాలు, పెద్ద ఇర్లపాడులో 1,647 ఎకరాల భూమిని గుర్తించి ప్రభుత్వానికి అధికారులు ఓ నివేదికను కూడా పంపారు. ఇందులో ప్రభుత్వ అసైన్డ్ భూములతో పాటు ప్రైవేటు సాగు భూములు ఉన్నాయి. ఈ భూములను సేకరించి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. 3 దశల్లో నిమ్స్ ఏర్పాటుకు ప్రణాళిక సైతం అధికారులు రూపొందించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 3,640 కోట్లతో 4,149 ఎకరాల్లో పారిశ్రామిక వాడను డెవలప్ చేయాలనుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 3,15,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. ఇక్కడే ఎలక్ట్రిక్ వాహనాలు, వాహన విడిభాగాలు, పీవీ పైపులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వుడ్, ఫార్మాటికల్స్, ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సోలార్ తదితర పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నిమ్స్ ప్రాజెక్టుకు నీటి అవసరాలను తీర్చేందుకు వెలిగొండ జలాశయం నుంచి గొట్టిపాడి కాలువ ద్వారా దాదాపు 1.2 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలనుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో భూములు గుర్తించి రైతులతో సమావేశాలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించారే తప్ప ఎటువంటి పురోగతి లేదు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో వలసల నివారణ కోసం పుష్కర కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిమ్స్ ప్రాజెక్టు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మనం ఈ ప్రకాశం జిల్లా పామూరు మండలం మాలకొండాపురం దగ్గర ఉన్న ఈ నిమ్స్కు కేటాయించిన స్థలంలో ఉన్నాం. దాదాపు 12 సంవత్సరాల క్రితం అంటే 2012 సమయంలోనే ఈ నిమ్స్ కోసం ఈ ఏపీఐఏసీ ఆధ్వర్యంలో ఈ స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ ప్రత్యేకమైన బోర్డును కూడా ఏర్పాటు చేసి ఇక్కడ రోడ్లు, విద్యుత్ లైన్లు తదితర మౌలిక సదుపాయాలను కూడా కల్పించిన పరిస్థితి. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్గా చెప్పుకునే ఈ జాతీయ పెట్టుబడుల
తయారీ మండలి రూపకల్పన జరిగితే కనిగిరి ప్రాంతంలో పూర్తి స్థాయిలో వలసల నివారణ జరుగుతుందని అప్పటి కేంద్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ కనిగిరి ప్రాంతంలోనే ప్రత్యేకంగా ఈ నిమ్స్ను కేటాయించిన పరిస్థితి. దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా కనిగిరి ప్రాంత వాసులు ఉంటారంటే ఇక్కడ ఉన్న వలసలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. 2012లో ప్రకాశం జిల్లా నిమ్స్లో ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతంలో ఈ నిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే వలసలు అత్యధికంగా ఉండే ఈ కనిగిరి ప్రాంతాన్ని ఈ వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పరిస్థితి. ఆ సమయంలో ఇటు రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి వెనుకబడిన ప్రాంతమైన ఈ ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడి ఉన్న నేపథ్యం. అత్యధికంగా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా కూలీలు వలస వెళ్ళే ప్రాంతంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నిమ్స్ను కేటాయించింది. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అప్పుడు కూడా 2012 సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన చొరవతో ఈ ప్రాంతానికి కనిగిరి ప్రాంతానికి నిమ్స్ ప్రాజెక్టును తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తం ఈ కనిగిరి ప్రాంతంలోని పామూరు పీసీపల్లి మండలాల పరిధిలో ఈ నిమ్స్ ఉండేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. అయితే ఈ ప్రాంతం నుంచి మరోవైపు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కూడా వెళ్ళనున్న నేపథ్యం. అదేవిధంగా త్వరలో కూడా ఆ పనులు పూర్తయితే ఆ రైల్వే ట్రాక్ కూడా అందుబాటులోకి వస్తుంది. మరోవైపు ఇటు జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా అటు కనిగిరి నుంచి పామూరు కూడా జాతీయ రహదారిని నిర్మిస్తున్న పరిస్థితి. మరికొద్ది రోజుల్లో అటు జాతీయ రహదారితో పాటు ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కూడా ఈ నిమ్స్ ప్రాజెక్టుకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ మాస్టర్ ప్లాన్లో ఏదైతే ఈ నిమ్స్కి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశారో ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా 14,390 ఎకరాల పొలాన్ని గుర్తించారు. మాలకొండాపురం పరిధిలో 3,209 ఎకరాలు, బోదవాడలో 3,405 ఎకరాలు, రేణిమడుగులో 1025 ఎకరాలు, సిద్ధవరంలో 4,390 ఎకరాలు, అయ్యన్నకోటలో 552 ఎకరాలు, పెదయిర్లపాడులో 1,647 ఎకరాల భూములు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ భూములు మొత్తాన్ని నిమ్స్ ప్రాజెక్టుకు కేటాయించవచ్చని మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి. వీటితో పాటు ప్రభుత్వ అసైన్ భూములతో పాటు సాగు భూములు కూడా ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఈ సాగు భూములకు పరిహారం చెల్లించి ఈ భూములను స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 3,15,000 ఉద్యోగాలు కూడా వస్తాయని అంచనా వేసిన పరిస్థితి. ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వలసలను కూడా నివారించవచ్చని మాస్టర్ ప్లాన్లో భాగంగా రూపకల్పన చేసిన పరిస్థితి. అయితే ప్రాజెక్టులో అటు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు వాహన విడిభాగాలు, పీవీసీ పైపుల తయారీ కేంద్రాలు, దాంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్ ఫార్మాటికల్స్, ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సోలార్ తదితర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కనిగిరి ప్రాంతంలో ముఖ్యంగా ఈ పామూరు పరిసర ప్రాంతంలో ఉద్యాన పంటలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన పరిశ్రమలు వస్తే వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పి అంచనా వేసిన పరిస్థితి. ప్రాజెక్టు కోసం నీటిని వినియోగించుకునేందుకు సమీపంలో ఈ వెలుగొండ ప్రాజెక్టు జలాశయం నుంచి ఈ నీటిని కూడా తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏదైతే ఈ గొట్టిపడే కాలువ ద్వారా దాదాపు 1.2 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు కోసం వినియోగించుకున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటనలు చేశారే తప్ప కార్యరూపం దాల్చకపోవడంతో దాదాపు 12 సంవత్సరాలు పుష్కర కాలంగా ఈ ప్రాంతవాసులు ఈ నిమ్స్ ప్రాజెక్టు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలిచిన నేపథ్యంలో మరోసారి ఈ నిమ్స్ ప్రాజెక్టుపై ఆశలు ఈ ప్రాంతవాసులకు చిగురించాయని చెప్పుకోవచ్చు. గతంలో 2012లో కూడా ఇటు రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన ఎమ్మెల్యేగా ఉండటంతో ఈ ప్రాజెక్టు కోసం ఆయన గట్టిగానే కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. తర్వాత
ప్రస్తుతం కూడా ఇటు ఏపీతో పాటు కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ నిమ్స్ ప్రాజెక్టుపై ఆ ఆశలు చిగురించిన పరిస్థితుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా ఈ చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ నిమ్స్ వ్యవహారాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏదైతే ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా పలు దఫాలు చర్చలు పూర్తి చేసిన నేపథ్యంలో నిమ్స్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా దాంట్లో చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ నిమ్స్ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు ప్రకాశం జిల్లా వాసులు కూడా అంచనా వేస్తున్నారు. కనిగిరి ప్రాంతం వలసలకు పెట్టింది పేరు. దేశంలో ఏ నలుమూలలకైనా వెళ్లి ఉపాధి వెతుక్కుంటున్నారు ఈ ప్రాంత కూలీలు. ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడం, దీనికి సంబంధించిన పనుల్లో పురోభివృద్ధి లేకపోవడం స్థానికులను వలసబాట పట్టిస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలస వెళ్లిన వారి సంఖ్య దాదాపు 65,000 పై చిలుకుముంటుంది. ఇది కేవలం ఓటు హక్కు ఉన్న వ్యక్తుల అధికారిక సమాచారం మాత్రమే. ఈ ప్రాంతంలో ఓటు కూడా లేక బతుకు భారమై సుదూర ప్రాంతాలకు దశాబ్దాల క్రితమే వలస వెళ్లిన వారి సంఖ్య దీనికంటే ఇంకా రెట్టింపే ఉంటుంది. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన కనిగిరి ప్రాంతాన్ని మార్చేందుకు 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్స్ ప్రాజెక్టును కేటాయించింది. ఈ ప్రాజెక్టు రూట్ మ్యాప్ ను సిద్ధం చేయడం దగ్గర నుంచి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో మాట్లాడి ప్రాజెక్టును ఓకే చేయించే వరకు అప్పటి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పామూరు మండలం మాలకొండాపురం వద్ద ఏపీఐఐసి కొన్ని ప్రభుత్వ భూములను సైతం స్వాధీనం చేసుకుని రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించింది. ఆ తర్వాత 2014, 2019లలో 2 ప్రభుత్వాలు మారడంతో నిమ్స్ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాంతవాసుల ప్రాజెక్టు ఆశలు చిగురించాయి. మరోవైపు ఇప్పటికే కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే ముక్కు నరసింహారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిమ్స్ ప్రాజెక్టు సమస్య గురించి వివరించారు. సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే ఏపీ పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో నిమ్స్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాంతంలో ఓ ఫార్మా హబ్ ను తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పడితే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు తమ సొంత ఊరిలోనే వర్క్ ఫ్రం హోం టౌన్ తరహా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కనిగిరి నిమ్స్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 12 ఏళ్ళు దాటింది. అయితే అప్పటికి కారణాలు ఏవైనప్పటికీ ఇంతవరకు ఆ ప్రాజెక్టు పనులు ట్రాక్ పైన ఎక్కని పరిస్థితుంది. అయితే అప్పుడు ఎవరైతే ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేసి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రావటంతో మళ్ళీ ఆ ప్రాజెక్టుపై ఆశలు ఈ ప్రాంత వాసులకు చిగురించిన పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టుల లిస్టులో నిమ్స్ను పెట్టడం, అది త్వరలో ట్రాక్పై వెళ్తుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యం దీన్ని అంటే ప్రస్తుతం కండిషన్ ఏంటి? ఆ రోజు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి కేంద్రం రాహుల్ గాంధీ గారి సహకారంతో 2014కి జీవో తీసుకురావడం జరిగింది. నిమ్స్ కనిగిరి ప్రాంతంలో పెట్టాలి, ఈ ప్రాంతం వలసలు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా భూసేకరణకు చాలా సులువుకరమైన ప్రాంతం, ఎక్కువ భూమి ఉంది, అదేవిధంగా మోపాడు రిజర్వాయర్ కానీ ఇటు పాలేటిపల్లి రిజర్వాయర్ కానీ పక్కనున్న కందుకూరులో ఉన్న ఆ మోపాడు డ్యామ్ నుంచి కానీ వాటర్ సోర్స్ ద్వారా ఈ ప్రాంతం డెవలప్ చేయొచ్చని ఆ రోజు నిమ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ గత 2014, 19లో కానీ మరి 19, 24లో కానీ ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు. తెలుగుదేశం హయాంలో కొంత భూసేకరణ అయితే జరిగింది కానీ తర్వాత అది నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఇటీవల మేము సర్వే చేస్తే 64,000 మంది ఉన్న ఈడ 2,30,000 64,000 పైచిలకు జనాభా ఇతర ప్రాంతాలు వెళ్ళి వలసలు వెళ్ళి బతుకుతున్న పరిస్థితిని పోగొట్టాలనే ఉద్దేశం చేస్తున్నాం. దాన్ని ముఖ్యంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామైన మా తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కార్యరూపం దాల్చి మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా త్వరితగతిని కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పాదంలో నడపాలనే ఆలోచన చేస్తున్నారు కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఇటీవల మేము ఢిల్లీ వెళ్ళడం కూడా జరిగింది. కనిగిరి ప్రాంత ప్రజలకు వలసల నుంచి తప్పించేందుకు నిమ్స్ ప్రాజెక్టుపై మాత్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వివరిస్తున్న పరిస్థితి. ఇది ప్రశ్న ఇక్కడ తాజా పరిస్థితి. కర్నూలు నుంచి కెమెరామెన్ నారాజు, సురేష్, ఎన్టీవీ.